తెలుగు భాష ప్రమాదంలో పడింది. ఇకనైనా మేల్కొనకపోతే అంతరించిపోతున్న భాషల్లో చేరబోతోంది. నది అయినా భాష అయినా నిత్య తరంగిణిలా సాగాల్సిందే. లేదంటే ఒట్టిపోయి కాలగర్భంలో కలిసిపోక తప్పదు. తరువాత ప్రక్షాళన ప్రణాళికలు ఎన్ని చేసినా ఫలితం ఉండదు. తెలుగు భాష ఈ స్థితికి చేరుకోవద్దంటే ప్రజలు, ప్రభుత్వం ఇలా అందరి వైఖరి మారాల్సిందే. మాతృభాషకు పట్టం కట్టే విధంగా పాఠశాల స్థాయి నుంచే చర్యలు తీసుకునే దిశగా గట్టి అడుగులు పడాలి. పాఠశాల స్థాయి నుంచి తెలుగు భాష వెలుగులు మసకబారుతున్నాయని అందరూ అంగీకరించే విషయమే. ఈ పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం సహా చిన్నారుల తల్లిదండ్రుల వైఖరే కారణం. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటారని తల్లిదండ్రులు భావిస్తున్నారు. అందుకే ఈ ప్రైవేటు పాఠశాలల్లో అమ్మ భాషను అనధికారికంగా నిషేధించినా వారికి పట్టింపులేదు. పైగా ఇంట్లోనూ తెలుగు స్థానంలో ఆంగ్ల భాషను ప్రోత్సహిస్తున్నారు. తెలుగులో చదివినప్పటికీ ఉన్నత జీవితం దక్కుతుందని నమ్మకం కలిగించాల్సిన ప్రభుత్వానిది ఇదే దారి. భాష సజీవంగా ఉండాలంటే కొత్త తరాలకు దానితో అనుబంధం ఏర్పడాలి. ఇందుకు ప్రాథమిక విద్య మాతృభాషలోనే సాగాలి. బోధన భాషగా తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలంటే ఇతర భాషలను పూర్తిగా పక్కన పెట్టమని కాదు, మాతృభాషలో పట్టు సాధిస్తే ఇతర భాషలు సులభతరంగా నేర్చుకోవచ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంపై అవగాహన కల్పిస్తే మాతృభాషలో విద్యా బోధనపై ఆసక్తి చూపిస్తారు. భవిష్యత్తులో మరో 10 మందికి నేర్పించేలా విద్యార్థుల్లో భాషానురక్తి పెరుగుతుంది. అందుకే ప్రాథమిక విద్యా బోధనలో తెలుగును తప్పనిసరి చేయాలి. బాలశిక్ష రోజుల్లో బిడ్డల మనసుల్లో తెలుగు భాష యొక్క రుచి మిగలాలి. అప్పుడు తెలుగు భాష బతుకుతుందని నా ఉద్దేశం ప్రత్యేకంగా. తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషలో బోధన తప్పనిసరి. నిర్బంధ తమిళ విద్యా చట్టాన్ని కరుణానిధి ప్రభుత్వం తెచ్చింది. మాతృభాషలో విద్యను అర్జిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 20% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. దానిని 50% పెంచాలనే డిమాండ్ ఉంది. తెలుగుపై ప్రభుత్వానికి ఎంతటి మమకారం ఉందో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు పండితులకు దక్కుతున్న విలువను చూస్తే అర్థమవుతుంది. ఉన్నత పాఠశాలల్లో పదోన్నతులు కల్పించిన ప్రభుత్వం భాషా పండితుల ఉద్యోగాలకు మాత్రం దాన్ని వర్తింపజేయలేదు. సమాన పనికి సమాన వేతనమని భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కుకు ప్రభుత్వమే తూట్లు పొడిచింది. తెలుగుదేశంలో ఉన్న స్కూళ్లలో తెలుగు అమ్మాయిలు, తెలుగు అబ్బాయిలు తెలుగు మాట్లాడితే 5 రూపాయలు జరిమానా వేస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం, దుష్ట సంప్రదాయం ఇంకెక్కడా ఉండదు. ముందు ప్రభుత్వం అది తీసేయాలి, నిర్మూలన చేయండి. చేసిన తర్వాత ఇలాంటి సభలు పెట్టండి. ఈ సభలు పెడితే లాభం ఏమిటి? సక్సెస్ పాఠశాలల పేరుతో ప్రభుత్వమే ఆంగ్ల బోధనకు శ్రీకారం చుడుతోంది. ఒక్కో జిల్లాలో సుమారు 300 వరకు పాఠశాలల్లో ఈ ప్రయోగాలు చేస్తున్నారు. ఇక తెలుగుకి స్థానమేది? తమిళనాట ఇంజనీరింగ్ ని మాతృభాషలోనూ బోధించే విధానాన్ని ప్రవేశపెడితే మన రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలోనే అమ్మ భాషను తృణీకరిస్తున్నారు. 100 మందిలో ఒక 5గురు ఉంటారేమో తెలుగు మీడియం చదివిస్తున్న పిల్లలు. తెలుగు మీడియం సహజంగా ఉంటుంది. వాళ్ళ సబ్జెక్టు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకంటే